ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 135 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీసీఓ సాయగౌడ్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులకు పలు అంశాలపై సూచనలు చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనందున అన్ని వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లా అధికారులతో పాటు మండల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్సీఓలు విధిగా తనిఖీ నిర్వహించాలని ఆదేశించారు. బాలికల పాఠశాలలో ఎక్కడైనా టాయిలెట్స్ అవసరం ఉన్న పక్షులను తక్షణమే ప్రతిపాదనలు పంపాలన్నారు. కాగా ఈ నెల 25 నుండి జూలై 24 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగనుందని, ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులందరూ BLOలను సంప్రదించి మ్యాపింగ్ ను పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా పంపిణీకి అమలు చేస్తున్న యూరియా యాప్ ను వెంటనే ఎత్తివేసి పాత విధానంలోనే రైతులకు ఎరువులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న సమయంలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతు ఐక్య వేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా యాప్ కారణంగా సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎరువుల పంపిణీ ఆలస్యమవుతుందన్నారు. దీంతో రైతులు గంటల తరబడి సొసైటీల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. యాప్ విధానాన్ని రద్దు చేసి గతంలో అమలు చేసిన విధంగా రైతులకు సులభంగా యూరియా అందించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓకు రైతులు యాప్ ను రద్దు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఉమ్మడి మండల రైతుల ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ రైతు యాప్ని ఎంబడినే తొలగించాలని, యూరియా యాప్ని ఎంబడినే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కొన్ని ప్లేస్లలో నెట్వర్క్ లేకపోవడము, మరి చాలా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న మొబైల్ పడతారు. ఆండ్రాయిడ్ మొబైల్ అనేది చాలామంది వాడేటువంటి సందర్భం లేదు రైతులకు. ఉదయం పూట 6 గంటలకు రాగానే 6 నిమిషాల లోపల, 5 నిమిషాల లోపలనే ఇక యూరియా మొత్తం కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇలా నిరక్షరాస్యత శాతం ఎక్కువ ఉంది. రైతులంటేనే మ్యాక్సిమం నిరక్షరాస్యులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క యాప్ని ఎంబడినే తొలగించాలనేసి ఈ రైతు వేదిక ఆధ్వర్యంలో, ఈ రైతుల ఆధ్వర్యంలో, ఉమ్మడి మండల రైతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇది ఎంబడినే తొలగించకుంటే రానున్న కాలంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు తెలియజేస్తామనేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈ గవర్నమెంట్. నందిపేట గ్రామంలో ఈరోజు రైతు ఐక్యవేదిక నుండి ధర్నా చేయడం జరిగింది. ఈ యొక్క యూరియా యాప్ని వెంటనే రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడియడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇదే ఆర్మూర్ గడ్డ మీద గతంలో కూడా ఎన్నోసార్లు మేము ధర్నాలు చేయడం జరిగింది. కాబట్టి వెంటనే సీఎం గారు ఈ యొక్క యాప్ని రద్దు చేసి మాకు న్యాయం చేయగలని కోరుతున్నాము. లేని పక్షంలో మిమ్మల్ని కానీ మీ అసెంబ్లీని కానీ ముట్టడించడం జరుగుతుంది. మీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే వరకు రైతులకు నిద్రపోమని తెలియజేస్తున్నాం. అంటే ఈ యొక్క యాప్ ద్వారా చిన్నకారు సన్నకారు రైతులకు చిన్న ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్ల ద్వారా వాస్తవంగా వాళ్ళకి ఏం తెలియడం లేదు. పొద్దున 6 గంటలకు యాప్లో డౌన్లోడ్ చేసుకోమంటే వాళ్ళు పొలాలకు పోతారా, నీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారా, చిన్న ఫోన్లలో ఏ విధంగా వస్తారనేది మేము తెలియజేస్తున్నాము. వెంటనే యాప్ రద్దు చేయకపోతే ప్రభుత్వాన్ని రైతులు తరిమి కొడతామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం.
యూరియా యాప్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణంలో ధర్నా చేపట్టారు. యూరియా యాప్ వల్ల రైతులు పడుతున్న అవస్థలు చూసి చలించిపోయామని, ఒక్క యూరియా బస్తా కూడా దొరకని దుస్థితిలో రైతులకు అండగా నిలిచేందుకు యాప్ ను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ యాప్ పేరుతో రైతులకు ఇబ్బంది గురి చేస్తున్నారని, యాప్ లో చూపించిన స్టాక్ డీలర్ల వద్ద ఉండడం లేదని, గంటల తరబడి క్యూలలో నిలబడి ఉన్న బస్తా దొరకడం లేదని, ఖరీఫ్ సీజన్ లో యూరియా అందక పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్య పరిష్కరించకుండా ప్రభుత్వం యాప్లతో కాలయాపన చేస్తుందని విమర్శించారు. పాత పద్ధతిలోని డీలర్ల ద్వారా యూరియా సరఫరా చేసి రైతులను ఆదుకోలేని పక్షం రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇచ్చారు. లైన్లలో నిలుస్తుంటూ ఉన్నారు. మళ్ళీ ఈరోజు అయిపోయినాయి అనగానే మళ్ళీ రేపొచ్చి లైన్లలో నిలుస్తుంటూ ఉన్నారు. రేపు అయిపోతే మళ్ళీ ఎల్లుండి, ఇట్లా వాళ్ళ కష్టాలను చూస్తే బాధేస్తూ ఉన్నది. మరి రైతు ఆడ తోటలకు పొలాలకు తిరగాలన్నా, ఈ యూరియా బస్తాల కోసమే తిరగాలన్నా? మరి రేవంత్ రెడ్డి గారు నీ కళ్ళకు కనిపిస్తలేదా? ఎందుకు ఇట్లా ఈ రైతులను హింసిస్తూ ఉన్నావు? షాపులకు పోతే యూరియా బాగు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత దొరికిందో అట్లా యూరియా యాప్ను రద్దు చేసి వెంటనే షాపులలోకి యూరియా అందించాలని మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ దీనికి స్పందించకపోతే ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ముందుంటాం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఆర్డీఓ వచ్చి రైతుల పక్షాన హామీ ఇస్తేనే మేము ఈ రాస్తారోక విరమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఈ బాల్కొండ ప్రాంతం నుంచి కాంగ్రెస్ నాయకులు 3-4 ఉన్నారు. మరి వాళ్ళు కార్పొరేషన్ పదవులలో ఉన్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. మైక్ ఇస్తే గంటల తరబడి మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్ గారిని తిడుతూ ఉన్నారు. మరి మీరేం చేస్తున్నారని నేను ఈరోజు అడుగుతా ఉన్నా. ఈరవత్రి అనిల్ గారు, మానాల మోహన్ రెడ్డి గారు, అన్వేష్ రెడ్డి గారు, మీరు ఈ ప్రాంతంలో ఉన్నారు కదా, ఈ బాల్కొండ ప్రాంతం నుంచి మీరు ఏం చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. ఇంతమంది నువ్వు ఏ సొసైటీ గోదాం కాడికి పోయి చూస్తావో చూడు, ఏ ఫర్టిలైజర్ షాప్ కాడికి పోయి చూస్తావో చూడు. మరి మీరు ఏం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు? మీకు సిగ్గుంటే యూరియా యాప్ను రద్దు చేసి ఈ బాల్కొండ ప్రాంతంలో మీరు అడుగు పెట్టాలని ఈ కార్పొరేషన్ పదవులు అనుభవిస్తున్న కాంగ్రెస్ నాయకులను నేను హెచ్చరిస్తా ఉన్నా. మీకు బుద్ధి సిగ్గు మానమేమన్నా ఉంటే మీ ముఖ్యమంత్రి ద్వారా యూరియా యాప్ను రద్దు చేపించి మీరు భీమ్గల్ ప్రాంతంలో బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో తిరగాల, లేకుంటే మీకు పుట్టగతులు ఉండవు. అడుగడుగున రైతులు మిమ్మల్ని అడ్డుకుంటారని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. ఇప్పటికీ సూక ఇంకా రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నట్టు ఇంకా నేను చేస్తున్నా, ఏదో చేస్తున్నా. వాడు చేసిందేం లేదు, వాడు కొరిగేటిదేం లేదు, వాడు ఏం కొరగాడు. కానీ కాకపోతే ఈ యాప్ బంద్ చేసి ఆ ఇచ్చే ఊరి అయినా కానీ ఒక ఊళ్ళే ఒక ఆధార్ కార్డు రూపకంగా ఓడిదానికి ఇస్తే పోకుంటుంది. కానీ ఈ మండలంలో నాకు చేయాలి, నేను పోయి ఆడ మోరతట్ల తీసుకొచ్చుకోవాలా, లేకపోతే జారాలో తీసుకొచ్చుకోవాలంటే 1-2 బస్తాల కోసం నానా తిప్పలు పడుతున్నారు. ఆడోళ్ళు అయితే సర్వ గోసపడుతున్నారు. దయచేసి ఈ ఊరియా యాప్ను బంద్ చేయండి. ఇది ఊరుకోక అంటే ఇది ప్రజాస్వామ్యం అంటే ఏ ప్రజాస్వామ్యం? అక్కడ ఒక ధర్నా ఎత్తే వాళ్ళ కోసం ఊరియా పంపించారని ఒక ఇనికిరిన పడ్డది. మరి మా పరిస్థితి ఏంది? మేము ఇప్పుడు ఇవాళ తోటలలో పోయి పని చేసుకోవాలా, ఊరియా బస్తాల కోసం ఊరు తిరగాల? చేతులు దండం పెడుతున్నా. ఈ రేవంత్ రెడ్డి అనేవాడు కండ్ల గారు కూడా పోతేనే సంతోషంగా ఈ రైతులు ఉంటారు. ఆర్మూరు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఏట బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఉదయగౌడ్ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులు, బుక్స్, యూనిఫామ్ అని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా స్కూల్ బస్సుల ఫిట్నెస్ కూడా సరైన పత్రాలు ఉన్నాయా లేవని సరైన జాగ్రత్త చూడాలని, ప్రభుత్వ స్కూళ్లలో హాస్టల్లో సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ
కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మందుల బాలు, కౌన్సిలర్లు పాన్సీను, నాగరాజు, నాయకులు దోండి ఈశ్వర్, అరుణ్, బీజేపీ సీనియర్ నాయకులు జేసుని, శంకర్ రంగాన, ఓబీసీ పట్టణ అధ్యక్షులు కిరణ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో అధిక ఫీజులు మరియు స్కూల్ యూనిఫామ్ అని చెప్పేసి స్కూళ్ళనే తీసుకోవాలి, బుక్స్ స్కూళ్ళని తీసుకోవాలని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పిల్లల పేరెంట్స్ దగ్గర అధిక ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారు. దీనిపై ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలాంటి స్కూళ్లపై ఎంఈఓ గారు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీజేవైఎం ఆర్మూర్ పట్టణ శాఖ డిమాండ్ చేస్తుంది. అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రతి దాని మీద వ్యాపారం, బుక్స్ పై వ్యాపారం, సాక్స్ పై వ్యాపారం, షూ పై వ్యాపారం, యూనిఫామ్ పై వ్యాపారం, మరి ప్రతిదీ వ్యాపారం చేస్తున్నారు. కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. వారు నడిపే బస్సుకు ఫిట్నెస్ లేదు. ఆ బస్సులో పిల్లలకు సరైన జాగ్రత్తలు లేవు. మరి స్కూల్కి వచ్చిన తర్వాత హాస్టల్లో కూడా సరైన భోజన సదుపాయం లేదు. మరి ఎక్కడ చూసినటువంటి ఈ ఫీజులపై పడ్డటువంటి మరి ఏదైతే అది ఉందో మరి కనీసం పిల్లల ఎడ్యుకేషన్ మీద పెట్టడం లేదనేది మేము తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఫీజులు నామమాత్రంగా తీసుకుంటూ మరి వసూలు చేయాల్సిందిగా కోరుతున్నాం. లేదంటే కఠిన చర్యలు తీసుకొని మేము కూడా రోడ్డుపై బైఠాయించి మీ యొక్క స్కూళ్ళు బంద్ అయ్యే వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు ఏదైతే భోజన వసతి పిల్లలకు మరి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే అల్పాహారం కూడా పెట్టిరో అది అన్నిట్లో కూడా మరి సరిగ్గా పెట్టే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం. నామమాత్రంగా వీళ్ళ చేతులు మారుడు ఏం మారుడో గత కొన్ని సంవత్సరాలుగా మారుతున్నాయి. ఆ వ్యవస్థ మాత్రం తగ్గుతలేదు. ప్రతి స్కూళ్ళల్లో మీ మీడియా ముఖంగా చెప్తున్నాం, మీ మీడియా మిత్రులైనా సరే విద్యార్థి సంఘాలు ఏబీపీ అన్నీ ఉన్నాయి. ఏబీపీ కార్యకర్తలు కానీ యువమోర్చా కార్యకర్తలు కానీ అక్కడికి వెళ్ళి అడిగితే మా దగ్గర ఎలాంటివి లేవు, కావాలంటే చూడండి అని ఒక 2 రూమ్లు చూపెడుతారు, ఆ తర్వాత బయటికి నూకేస్తారు. మేము సీరియస్ గా చెప్తున్నాం, భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు ప్రతి ఒక్కరు ప్రతి స్కూల్స్ కి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేస్తారు. చేసినప్పుడు మాత్రం దొరికితే మాత్రం దానికి బాధ్యులు మాత్రం ఈ ఎంఈఓ గారు అవుతారు, వీరికి సపోర్ట్ చేస్తున్న డిఓ గారు అవుతారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకనంటే మీ నాంచుడు మీకు వచ్చే రకం బట్టి స్కూల్ వ్యవస్థ నడుస్తున్నాయి. ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయండి స్కూల్స్. ఒక్క స్కూల్ కి గ్రౌండ్ ఉండదు, ఒక్క స్కూల్స్ కి సరైన ఫెసిలిటీ ఉండదు. 3వ అంతస్తులు 4వ అంతస్తుల మీద 2వ క్లాస్ 1వ క్లాస్ పిల్లల్ని మీదికి చేసుకపోతారు. మీరు మైదానాలలో వ్యాయామాలు చేపియమంటే ఈ నిచ్చెన లేపించే మెట్లలో వ్యాయామాలు చేపిస్తారు. ఇంత అస్తవ్యస్తంగా ప్రైవేట్ స్కూల్స్ వ్యవస్థ ఉంది. ఈ స్కూల్ వ్యవస్థని మొత్తం సమూలంగా సరిదిద్దేంత వరకు భారతీయ జనతా పార్టీ పేదల ప్రజల పక్షాన మధ్యతరగతి పక్షాన ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి. కేవలం విద్యతోనే ఉన్నత స్థాయికి ఎదుగుతామని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ అన్నారు. సోమవారం ఆయన ఆరుమూరు పట్టణంలోని శ్రీరామ కాలనీలో గల తన కార్యాలయంలో పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. విద్యార్థి దశ నుండి మన జీవిత ప్రయాణం ప్రారంభమవుతుందని, ఇప్పటి నుంచే క్రమశిక్షణతో చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నత స్థాయి ఉపాధ్యాయులు ఉంటారని, మంచి నాణ్యమైన విద్యను అందిస్తారని, అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ గతిని మార్చగలిగేది కేవలం విద్య ద్వారానే ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు రామ్ ప్రసాద్, అరుగుడు సురేష్, రామచందర్, వినోద్, దినేష్ తదితరులు ఉన్నారు. నమస్కారం. నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నా చిన్నారులకు, ఆర్మూర్ నియోజకవర్గ విద్యార్థులందరికీ కూడా, గురువులకు, పాఠశాల మేనేజ్మెంట్కి, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్కి, కరెస్పాండెంట్స్ అందరికి కూడా నమస్మాంజలతో ఈఆర్ ఫౌండేషన్ నుంచి మా యొక్క టీం అంతా కూడా మీకు మంచి విషెస్ తెలియజేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు అంటేనే ఒక మంచి ఉన్నతమైనటువంటి విలువలు కలిగి ఉన్నతమైనటువంటి సర్టిఫికేషన్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ ఉంటారు, మంచి మేధస్సు కలిగినటువంటి ఉపాధ్యాయులు అందరూ ఉంటున్నారు. కాబట్టి పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టీచర్స్ వాళ్ళ ఎక్విప్మెంట్స్ కానీ ఆ ప్రాంతాన్ని కానీ గట్టిగా వినియోగించుకొని పిల్లలందరూ మంచి బంగారు భవిష్యత్తు నిర్మించుకోవాలని స్టార్టింగ్ నుంచే కరికులంని కానీ అలాగే వాళ్ళ ఇచ్చే మెటీరియల్ని కానీ సార్లు చెప్పే విద్యార్థులందరూ కూడా కంపల్సరీగా ఒబే చేస్తూ రివిజన్ చేసుకుంటూ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటూ ముందుకోవాలని కోరుతూ, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల 100% ఎఫర్ట్స్ పెడుతూ వారు కరెక్ట్ చదువుతున్నారో హోంవర్క్ కరెక్ట్ చేస్తున్నారో చూడాలని, అలాగే ఉపాధ్యాయులు కూడా కొంతమంది మంచి చదువే పిల్లలు ఉన్నారు, చదువు తక్కువగా వచ్చే పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళను కొట్టకుండా వాళ్ళని ప్రేమతో దండించకుండా
వారందరినీ కూడా ప్రేమగా అందరిని ఒకే విధంగా చూస్తారని ఆశిస్తూ, అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కూడా వారికి మౌలికమైన సదుపాయాలు కల్పించాలని, మరియు గవర్నమెంట్ కూడా వీరికి అత్యధికమైనటువంటి కేటాయింపులు చేస్తూ రూఫ్కి కానీ అన్ని ప్లేసెస్లో కానీ టాయిలెట్స్ని కూడా గట్టిగా మంచి ఎఫర్ట్స్ పెట్టించి కట్టియాలని. మళ్ళీ ఇంకో విషయం, సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, ప్రభుత్వం అన్ని చూసుకోలేకపోవచ్చు, కొన్ని మనకు చాతనైనంత వీలైనంత మనకు పెట్టగలిగిన కెపాసిటీ ఉన్నది అనుకుంటే మాత్రం పిల్లలకు ఫర్నిచర్ కానీ లేదంటే స్కూల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కానీ వారికి వీలైనంతగా వారికి తోచినంతగా సమాజానికి సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఒక విద్యాలయాన్ని మంచిగా చేస్తే 100 గుడులు 1000 గుడులు కట్టినంత పుణ్యం వస్తుంది. పిల్లలు చదువుకొని మంచి దేశోద్ధారకులు అయితే సమాజం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. ఇటువంటి అరాచకాలు కానీ అన్యాయమైనటువంటి సంస్కృతి మనకు ఏర్పడది. మెయిన్గా నేర ప్రవృత్తి పెరగడానికి కారణం నైతిక విలువలు ఎడ్యుకేషన్లో లేకపోవడమే కారణం. చదువుకున్నా కూడా దాన్ని ప్రాపర్ వే కాకుండా నెగిటివ్ థాట్స్తో పోవడం వల్ల వారు దేశానికి కొంతమంది అన్లాఫుల్ యాక్టివిస్ట్ వస్తున్నారు. కాబట్టి మంచి విద్యను మీరు అందించి పిల్లలు మంచి మార్గంలో పోవడానికి మెయిన్ ఇక్కడ నుంచే తయారవుతారు. కాబట్టి మీరందరూ కూడా మంచి ప్రేమతో పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళి సమాజం, విద్యార్థులు, ప్రిన్సిపల్స్, కరెస్పాండెంట్స్, తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో ఈఆర్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. మీరందరూ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక మొక్క నాటితే అది 1000 ఫలాలను ఇస్తుంది. కాబట్టి అదంతా కూడా ఎడ్యుకేషన్ని బట్టి ప్రపంచం మారింది. ప్రపంచం యొక్క గతి మార్చింది కూడా ఎడ్యుకేషనే. కాబట్టి డబ్బు కాదు, ఎడ్యుకేషను, నాలెడ్జ్ అవన్నీ కూడా మనకు మంచి ఉద్దేశంలో కలగాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం మీ అందరు బాగుండాలని కోరుకుంటూ ఈఆర్ ఫౌండేషన్ మీ అందరికీ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. యూరియా యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మోర్తాలో రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా మోర్తా మండలం డొంకల్ షెట్పల్లి ధర్మర గ్రామ రైతు యూరియా యాప్ ఎత్తివేయాలని, పాత పద్ధతిలోనే యూరియాను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యూరియా యాప్ ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని, ఈ యాప్ రైతుకు అర్థం కావడం లేదని, ఈ యాప్ ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాప్ ను రద్దు చేసి యూరియా సొసైటీలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, పెరిగిన ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నేడు నేషనల్ హైవే 63 పై ధర్నా నిర్వహించి కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ అభిగేన్ మాలియా వచ్చి హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. ప్రభుత్వానికి అర్థం చేసుకోవాలి. ప్రతి ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుంది, కానీ రైతు రోడ్డు ఎక్కని రోజు లేదు. గారికి, ఎంఆర్ఓ గారికి, వ్యవసాయ తరఫున ప్రతి ఒక్కరికి రైతులు జై జవాన్. ఇక్కడ పోలీస్ సిబ్బంది ఉంది, ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు. ఇది ఇంత ఘోరంగా రోడ్ ఎక్కి ఇంత గురికి అవుతున్నామంటే అర్థమైతలేదు. మరి ఆధారం లేదు. ఇంత కోసం చెప్పాలా, మనకేం చెప్పాలండి? వీటి తెలియదు. గండ్లపేట లైన్ ఊరుకు లైన్ నాకు తెలియదు. ఇప్పుడు మీ సమస్యకు సార్ చెప్తే మనకు అర్థమైంది కదా. మనకు చెప్పండి సార్, మీరు అందరూ ఆఫీసర్లు, పోలీసులు అందరూ కూర్చుంటే సమస్య పరిష్కారం. రైతు పోరాటం తెలుసు. కాబట్టి వెంటనే ఈ ధర్నా కార్యక్రమానికి రేవంత్ రెడ్డి వస్తారా, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వస్తారా, కలెక్టర్ గారిని పంపిస్తావా, పంపించు. ఈ గ్రామ ఇక్కడ ఎవరు ప్లేస్ లో వాళ్ళే కూర్చోండి. ओटीपी रालेदु ऐप तो अब मेन क्या है इसमें, आप हमें लिख के दीजिए कि क्या क्या इशू. ऐसे हल्ला करेंगे, हवा में बातें करेंगे तो उससे समाधान आएगा नहीं. ఇలా రోడ్డుకి దొంకాలు రోడ్ మీదకి షెట్పల్లి సొసైటీ సంబంధించిన 4 గ్రామాల రైతులు ఇవాళ దొంకాల్ గ్రామం రోడ్డు మీద ధర్నాకు దిగడం జరిగింది. ఎందుకంటే ఈ యూరియా యాప్ను వెంటనే ఎత్తివేయాల. యూరియా యాప్ వల్ల రైతులకు తెలిసి తెలియని అవగాహనతో ఎన్నో సమస్యలు ఎత్తున్నాయి. యూరియా యాప్ ఎవరికి రైతులకు అర్థం కాకపోవడం వల్ల సమస్యలు చాలా ఎదురవుతున్నాయి. వెంటనే యూరియా యాప్ను ఎత్తివేయాలని రైతుల తరఫున కోరుకున్నాం. లేని పక్షంలో యూరియా యాప్ ఎత్తివేయని పక్షంలో వార్పు కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులు సంకల్పం పూనుకున్నారు.
గ్రామ సొసైటీ తరఫున 3 గ్రామాలు అయినటువంటి చెట్పెల్లి, ధర్మోల, దొన్కల్ గ్రామాలు యూరియా యాప్ గురించి ధర్నా చేయాలనే నిర్ణయంతో ఈ యొక్క మెయిన్ రోడ్డు నేషనల్ హైవే మీదకి రావడం జరిగింది. యాప్ను తీసేయడం, యాప్లో ఉన్నటువంటి కష్టాలు చిన్నకారు సన్నకారు రైతులకు యాప్ చేయడం రావడం లేదు. రైతులకు సరిపడంత యూరియా కూడా లేని అది జరుగుతుంది. మరియు ఇంకోటి ఏంటంటే మా యూరియాను వచ్చి వేరే గ్రామస్తులు వచ్చి ఈ యాప్ ద్వారా తీసుకుపోవడం జరిగింది. దీని ద్వారా మేము చాలా నష్టపోయినాము. ఈ యాప్ను ఎత్తివేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి మరియు మేమందరము వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టపై నేడు సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శివాలయంలో పంచామృతులతో బిల్వపత్రాలతో అభిషేకాలు నిర్వహించి రామాయణం, దుర్గామాత, దత్తాత్రేయ, అయ్యప్పస్వామి, ఇల్లమ్మ తల్లి, ఏకశైల స్తంభం వద్ద రమణ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కౌన్సిలర్ బోడమీది రాణి సుమన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాందే శ్రీనివాస్, సంగీత మరియు గంగమోహన్ చక్రు, సవిత విచ్చేసి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లెకి సేవలో పాల్గొన్నారు. సోమవతి అమావాస్య సందర్భంగా చివరి అధిక జ్యేష్ఠమాసం కావడంతో దీనిని సోమవతి అమావాస్యగా కొలుస్తారు. దాదాపు 15,000కు పైగా భక్తులు విచ్చేసి శివాలయంలో స్వామివారికి 33 దొండాలు, 33 రకాల పండ్లు, సిద్ధేశ్వరునికి వాయిద్యాలు సమర్పించుకున్నారు. అనంతరం నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో స్వామివారి పల్లెకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గుజరాతీ చెందిన రాహుల్ దంపతులు, శ్రీ బొచ్కర్ కోలు, సవిత, గంగమోహన్ చక్రుల ఆధ్వర్యంలో అన్నసత్రం నిర్వహించారు. ఈ అన్నసత్రానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుమన్, పిసి గంగారెడ్డి, కొడగిల మల్లయ్య, చరణ్ రెడ్డి, జిమ్మి రవి, సంధ్య, భట్టు శంకర్, కొంత మంజుల మురళి తదితరులు పాల్గొన్నారు. సిద్ధేశ్వర భగవాన్ మా కమిటీ సభ్యులకు తెలియపరచాలి. ఇలా ప్రతి సోమవారం ఉంటుంది. మీకు తోచినంత 11,000 కావచ్చు, అంతకన్నా ఎక్కువ తక్కువ ఏది ఉన్నా మీరు మీ కోరిక నెరవేరాలని అనుకుంటే మాకు తెలియజేయాలి. మరి ఈ రోజు ఈ అన్నదాన ప్రసాదానికి ముందుకు వచ్చిన గంగామోహన్ చక్రు, సవిత దంపతులు, ఈ రోజు ముఖ్య విశేషం ఏమిటంటే వారి కూతురు చందన రాహుల్ గారుల వివాహ వార్షికోత్సవ దినం కాబట్టి వాళ్ళందరికీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మనం అందరం తెలియజేస్తూ, అలా మనవాడు హిదాన్ సుబ్రహ్మణ్యం గారికి కూడా వాళ్ళ అమ్మ నాన్న తరఫున వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అలాగే ఈ కార్యక్రమానికి మా ఆర్మూరు పట్టణ 33వ వార్డు సభ్యురాలు కౌన్సిలర్ బోగడమీది రాణి సుమన్ గారు వచ్చారు. వారికి చిరు సత్కారం. ఎందుకంటే అన్న ఇట్లాంటి సత్కారాలు చెప్తా
యూరియాపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లాలో 39,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఏఎంసీ చైర్మన్ సాయిబాబా కూడా అన్నారు. ఆర్మూరు పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి చొరవతో జిల్లాలో 39,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. ప్రతిపక్షాల మాటలు రైతులు నమ్మవద్దని, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టించి రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో రైతులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధాన్యాన్ని రికార్డు స్థాయిలో కొనుగోలు చేసి 48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రైతులందరూ ఈ విషయాన్ని గమనించి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వాసు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన రైతులకు మా యొక్క విన్నపం, రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారి చొరవతో జిల్లాకు సంబంధించి 39,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. సంబంధిత సొసైటీలకు వెళ్ళి రైతులు చైర్మన్ అధికారులను సంప్రదించి వారికి అవసరం ఉన్న యూరియాను పొందవచ్చు. ప్రతిపక్షాల వారు అనవసరంగా లేనిపోని అపోహాలు సృష్టించి రైతులను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాల పాలనలో రైతులను విస్మరించి రైతును రోడ్డున పడేసినటువంటి నాయకులు ఈరోజు రైతులు పచ్చగా ఉంటే ఓర్వలేక ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. రైతులకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతూ ఉంది. రైతు శ్రేయస్సే మా లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల సంక్షేమం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఈ ప్రతిపక్షాల లేనిపోని మాటల్ని నమ్మవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. అలాగే ఈ సంవత్సరం వరి పంట రికార్డు స్థాయిలో ఎన్నడూ లేనంత ఎక్కువ పంట వచ్చినా కూడా మా సంబంధిత మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇబ్బంది లేకుండా ప్రతి చివరి గింజ కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతులకు అండగా ఉంటుందని చెప్పేసి రైతులు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆన్లైన్ యూరియా విధానం రద్దు చేసి పాత పద్ధతిలోనే ఎరువులు అందించాలని ఆర్ఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆన్లైన్ యూరియా పంపిణీ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో రైతులకు యూరియా ఎరువులను అందుబాటులో ఉంచాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశామని ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆన్లైన్ యూరియా యాప్ విధానం రైతులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుందన్నారు. ఈ యాప్ లో యూరియా స్టాక్ కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించి వెంటనే నో స్టాక్ అని చూపించడం వల్ల రైతులు ఎరువులు పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. దీంతో రైతులు ప్రైవేట్ దళాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, రైతులు అధిక ధరలకు యూరియా కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోతుండగా దళాలు మాత్రం లాభపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ సీజన్ సమయంలో యూరియా కొరత ఏర్పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, రైతులకు సులభంగా అందే విధంగా పాత పద్ధతిలో ఎరువుల పంపిణీ కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనం దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ విధానాన్ని వెంటనే పునఃసమీక్షించి గ్రామ స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా యూరియా పంపిణీ చేపట్టాలని ఆర్ఎస్పీ పార్టీ తరఫున కలెక్టర్ను కోరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ సాయిబాబా, ఆర్ఎస్పీ జిల్లా నాయకులు నరేష్, తురుపాడి కృష్ణ, బాలముకుందం తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతులకు యూరియా యాప్ ప్రకారం ఇబ్బందికరమవుతుంది. అది ఆన్లైన్ యాప్ తీసేయాలి. యథావిధిగా పాత పద్ధతిలో యూరియా ఇవ్వాలి. రైతులే
దేశానికి వెన్నుముక్క అన్న ప్రభుత్వాలు రైతులనే ఈరోజు ఇబ్బంది పెడుతుంది. యూరియా దొరకడానికి కష్టమవుతుంది. ఎవరు చదువుకుంటున్నారో వాళ్ళే యాప్ చేసుకొని అయిపోయాకంటే వేరే చదువుకున్న దగ్గర పోయాకంటే మీ యూరియా అయిపోయింది, ఇప్పుడు స్టాక్ లేదని చెప్తుంటారు. వెంటనే ఈ స్టాక్ని వెంటనే యథావిధిగా పాత పద్ధతిలో యూరియా ఇవ్వాలి, రైతుల్ని ఆదుకోవాలని ఆర్ఎస్పీ పార్టీగా ఈరోజు కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్కు వివరంగా వివరించాము. మేడం ఇట్లా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అక్షరకరం ఉంది ఇక్కడ, అందరు చదువుకున్న వాళ్ళు గారు, రైతులే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఎట్లా యాప్ ద్వారా వేసుకున్నారు, చదువుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతుంటారని యథావిధిగా పాత పద్ధతిలో యూరియా ఇవ్వాలని ఆర్ఎస్పీ పార్టీగా ఈరోజు గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాం.